ఐపీఎల్ 2024 ఫైనల్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ సీజన్ ఫైనల్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ కూడా విజృంభించేస్తారు, 6లు 4లతో విరుచుకుపడతారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇద్దరూ కూడా చాలా పూర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. అభిషేక్ శర్మ కేవలం 2 పరుగులే, ట్రావిస్ హెడ్ అయితే ఏకంగా గోల్డెన్ డక్అవుట్. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, క్వాలిఫైర్ 2లో రాణించిన రాహుల్ త్రిపాఠి ఇవాల్టి మ్యాచ్లో కేవలం 9 పరుగులే చేశాడు. అండ్ మన తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి కేవలం 13 పరుగులే చేసి కీలక సమయంలో అవుట్ అయిపోయాడు. ఏ ఒక్కరు కూడా క్రూషియల్ పార్ట్నర్షిప్స్ అనేవి నెలకొల్పలేదు. సో ఇప్పుడు భారం అంతా కూడా మళ్ళీ ఎస్ఆర్హెచ్ హీరో హెన్రిచ్ క్లాసన్ పైనే పడింది. ఈ ఐపీఎల్ 2024 సీజన్లో లో స్కోరింగ్ గేమ్స్, లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అనేవి ఇప్పటిదాకా మనం చూడలేదు. కానీ గత ఐపీఎల్ సీజన్స్లో చాలా లో స్కోరింగ్ థ్రిల్లర్స్ జరిగాయి. దట్టు ఎస్ఆర్హెచ్ అనేక సార్లు లో స్కోర్ చేసి విజయం సాధించిన పరిస్థితులు కూడా మనం అనేక సార్లు చూసాం గత సీజన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 2018 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పైనే సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 118 పరుగులే చేసింది, డిఫెండ్ చేసుకుంది కూడా విజయం సాధించింది 2018 సీజన్లో. అలానే 2013లో 2 సార్లు పూణే వారియర్స్పై లో స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచెస్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. సో ఈ గణాంకాలు చూస్తుంటే ఎస్ఆర్హెచ్ అనేక సార్లు బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచి లీస్ట్ టార్గెట్ అయినా డిఫెండ్ చేసి జట్టును గెలిపించిన పరిస్థితులు మనం అనేక సార్లు చూసాం. బౌలర్సే ఎస్ఆర్హెచ్కి అనేక సార్లు విజయం సాధించారు. సో ఈ ఫైనల్స్లో కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్సే ముఖ్య పాత్ర ఏమైనా పోషించబోతున్నారా, ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్గా ఈ ఫైనల్ ఏమైనా జరగబోతుందా అనేది చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని భారీ స్కోర్లు నమోదయ్యి వాటిని అపోజిషన్ ఛేదించకపోవడం ఇలా చూసాం. కానీ ఇప్పటిదాకా లో స్కోరింగ్ థ్రిల్లర్స్ అయితే మనం ఇప్పటిదాకా చూడలేదు. మరి చూడాలి ఎస్ఆర్హెచ్ ఎంత టార్గెట్ ఇస్తుంది, ఆ టార్గెట్ని బౌలర్స్ డిఫెండ్ చేసుకుంటారా లేదా అనేది మనం వేచి చూడాలి.